Hello friends, welcome to Techno Science Club. Welcome to AP IIIT 2021 Chemistry Practice Test, the lesson Carbon and its Compounds అనేటటువంటి లెసన్ నుంచి పార్ట్ 2లో పార్ట్ 1లో 1 to 26 బిట్స్ వరకు చెప్పుకున్నాం. పార్ట్ 2లో 26 నుంచి 50 బిట్స్ వరకు కూడా చెప్పుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ బ్యాక్ టు AP IIIT 2021 ప్రాక్టీస్ టెస్ట్ కెమిస్ట్రీ ద లెసన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ 2కి అందరికీ స్వాగతం. పార్ట్ 2లో 27th బిట్ నుంచి చూద్దాం. బిట్ నెంబర్ 27 ఆన్ యువర్ స్క్రీన్. ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్. డైల్యూటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఇన్ వాటర్. Diluted solution of ethanoic acid in water is called, very good, vinegar. Vinegar ni diluted, ethanoic acid ante acetic acid. Acetic acid, nothing but ethanoic acid ni acetic acid అని కూడా అంటారు. వాటర్ కి కలిపినటువంటి acetic acid ని vinegar మనం వంటల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాం. C is the correct answer. 28th question. Ethanol on oxidation gives. ఇథనాల్ ఆన్ ఆక్సిడేషన్. ఇథనాల్ని ఆక్సిడేషన్కి గురి చేస్తే ఏం తయారవుతుంది? ఇథనాల్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్. ఇథనాల్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్, వెరీ గుడ్. ఇథనాల్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనాల్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ ఇథనోయిక్ యాసిడ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 29th. మీథేన్ ఈజ్ ఏ మేజర్ constituent of. Methane is major constituent of. మీథేన్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? వెరీ గుడ్, బయోగ్యాస్ అండి. బయోగ్యాస్లో మీథేన్ ఈజ్ ఏ మేజర్ కన్స్టిట్యూయెంట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీథేన్ ఈజ్ మేజర్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోగ్యాస్. నెక్స్ట్ 30. N-butane and isobutane are. N-butane, isobutane అనేవి ఎలాంటివి? ఆల్కేన్సా, ఆల్కీన్సా, ఐసోమర్సా, పాలిమర్సా? N-butane and isobutane are isomers. Isomers. C is the correct answer. These two are isomers. Next 31. What property of carbon allows it to form a large number of carbon compounds? What property of carbon allows it to form a large number of carbon compounds? లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. కార్బన్ అనేది ఎక్కువ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఉండేటటువంటి ఒక ప్రాపర్టీ వల్ల. వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? దట్ ఈస్ కాల్డ్ క్యాటనేషన్. ఎక్కువ కాంపౌండ్స్ని ఏర్పరచగలిగేటటువంటి కెపాసిటీ, క్యాటనేషన్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల కార్బన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 31 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 32. ద జనరల్ ఫార్ములా రిప్రజెంటింగ్ ఆల్కీన్స్. ద జనరల్ ఫార్ములా రిప్రజెంటింగ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ని రిప్రజెంట్ చేసే జనరల్ ఫార్ములా ఏంటి? What is the general formula represents alkenes? Sorry, alkanes. Sorry. Alkanes యొక్క జనరల్ ఫార్ములా, ఆల్కీన్స్ కాదు, ఆల్కేన్స్. ఆల్కేన్స్ అయితే CnH2n+2. ఆల్కేన్స్ అయితే CnH2n+2. ఆల్కీన్స్ అయితే CnH2n. Right, C is the correct answer. Next question. 33 question on your screen. Compounds made up of carbon and hydrogen only. Only carbon, only hydrogen. ఈ 2 కాంపౌండ్స్తో మాత్రమే, ఈ 2 రకాల ఆటమ్స్తో మాత్రమే ఏర్పడేటటువంటి కాంపౌండ్స్ని ఏమంటారు? వెరీ గుడ్, హైడ్రోజన్, కార్బన్.
వీటిని హైడ్రోకార్బన్స్ అంటారండి. హైడ్రోకార్బన్స్, హైడ్రోజన్ కార్బన్ ఓన్లీ, హైడ్రోకార్బన్స్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 34. ఐయుపాక్ నేమ్ ఆఫ్ C2H2. C2H2 యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటి? ఇథైలిన్, ఇథీన్, ఇథైన్, ఆల్కీన్. ఐయుపాక్ నేమ్ ఆఫ్ C2H2. ఐయుపాక్ నేమ్ ఆఫ్ C2H2 ఈజ్ ఇథైన్. ఇథైన్ అంటారు, ఇథైన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇథైన్, C2H2 ఇథైన్. 35. The portion left on dropping of hydrogen atom from alkenes is called. ఆల్కేన్స్ నుంచి హైడ్రోజన్ ఆటమ్స్ని డ్రాప్ చేస్తే, వెరీ గుడ్, ఆల్కైల్ గ్రూప్ అంటారు దాన్ని. ఆల్కైల్ గ్రూప్. ద పోర్షన్ లెఫ్ట్ డ్రాపింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్ని తీసివేయగా, ఒక ఆల్కేన్స్లో హైడ్రోజన్ ఆటమ్ని తీసివేయగా మిగిలిన వాటిని ఆల్కైల్ గ్రూప్స్ అంటారు. ఆల్కైల్ గ్రూప్స్. 36. ఓపెన్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్. ఓపెన్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్. ఓపెన్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ కాల్డ్ paraffins. Paraffins. Open chain saturated hydrocarbons are called paraffins. A is the correct answer. 37 question on your screen. Diamond and graphite are dash. కార్బన్ యొక్క ఫార్మ్స్ అయినటువంటి, ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ అయినటువంటి డైమండ్, గ్రాఫైట్, ఈ రెండు ఎలాంటివి? ఐసోమర్సా, హోమోజీనియసా, ఎలోట్రోప్సా? చెప్పాం కదా ఆల్రెడీ. రైట్. ఈ రెండింటిని ఏమంటారండి? కార్బన్ యొక్క ఎలోట్రోప్స్ అంటారు. కార్బన్ యొక్క ఎలోట్రోప్స్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, న్యాచురల్ రబ్బర్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్. న్యాచురల్ రబ్బర్ అనేది దేని యొక్క పాలిమర్? న్యాచురల్ రబ్బర్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్. న్యాచురల్ రబ్బర్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్, yes, isopropane. Propene. Isoprene, sorry. Isoprene యొక్క పాలిమర్ న్యాచురల్ రబ్బర్. నెక్స్ట్ 39. ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ఈథర్స్. ఈథర్స్లో ఉండే ఫంక్షనల్ గ్రూప్ ఏది? ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ఈథర్స్. ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ఈథర్స్. వెరీ గుడ్. C bond O bond C. C is the correct answer. Functional group present in ethers. C60 is arranged by dash pentagons and dash hexagons. C60 Buckminster fullerene. Buckminster fullerene లో ఎన్ని హెక్సగాన్స్ ఉంటాయి, ఎన్ని పెంటగాన్స్ ఉంటాయి? ఆ ఆటంలో పెద్ద ఆటం, 60 ఆటమ్స్ కలిసినటువంటి పెద్ద మాలిక్యూల్ C60 మాలిక్యూల్, బక్మినిస్టర్ fullerene మాలిక్యూల్లో ఆటమ్స్ అన్నీ కూడా పెంటాగనల్ షేప్లో, హెక్సాగనల్ షేప్లో బాండ్ అయి ఉంటాయి. ఎన్ని పెంటాగనల్ షేప్స్ ఉంటాయి, ఎన్ని హెక్సాగనల్ షేప్స్ ఉంటాయి? 12 పెంటాగనల్ షేప్స్ ఉంటాయి, 20 హెక్సాగనల్ షేప్స్ ఉంటాయి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 41. కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ డబల్ అండ్ ట్రిపుల్ బాండ్స్ ఆర్ కాల్డ్. డబల్ బాండ్స్ కలిగినటువంటి కార్బన్ కాంపౌండ్స్, ట్రిపుల్ బాండ్ కలిగినటువంటి కార్బన్ కాంపౌండ్స్ని ఏమంటారు? సింగిల్ బాండ్ ఉన్న వాటిని సాచ్యురేటెడ్ అంటారు. మరి డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్న వాటిని అన్సాచ్యురేటెడ్ అంటారు. అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. ద హైడ్రోకార్బన్స్ హ్యావింగ్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఈజ్ కాల్డ్ అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. 42. ఏ కాంపౌండ్ విచ్ ఈజ్ ద బేసిక్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ మెనీ కాఫ్ సిరప్. ఎక్కువ కాఫ్ సిరప్లలో ఉండేటటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? మెయిన్ కాంపౌండ్, బేసిక్ కాంపౌండ్, మెయిన్ కాంపౌండ్ ప్రజెంట్ ఇన్ కాఫ్ సిరప్స్. దగ్గుమందుల్లో ఎక్కువగా ఉండేది ఇథనాల్. ఇథనాల్ ఉంటుందండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దగ్గుమందుల్లో ఇథనాల్. వెరీ డైల్యూటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ ఈజ్.
చాలా ఎక్కువ అంటే లీటర్కి 5 grams మాత్రం, 5 grams to 10 grams మాత్రమే యాడ్ చేస్తారు. బాగా ఎక్కువ డైల్యూటెడ్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ నథింగ్ బట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్. ఇందాక ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఎంత పర్సంటేజ్ అని. ఎస్, చాలా తక్కువ పర్సంటేజ్ అండి. వెనిగర్ అంటారు దాన్ని, 5 to 10%. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 44. A sweet odor substance formed by the reaction of an alcohol and a carboxylic acid. ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ యాసిడ్ ఒకదానితో ఒకటి రియాక్షన్ జరిపి ఒక స్వీట్ ఓడర్ కలిగినటువంటి సబ్స్టెన్స్ని ఇస్తుంది. ఆ స్వీట్ ఓడర్ కలిగినటువంటి ఇచ్చేటటువంటి ఆ సబ్స్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ దట్ స్వీట్ ఓడర్ సబ్స్టెన్స్? వెరీ గుడ్, దట్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ ester. Very good, B is the correct answer, ester. 45. When sodium metal is dropped in ethanol, సోడియం మెటల్ని ఇథనాల్లో డ్రాప్ చేసినట్లయితే, వదిలేసినట్లయితే ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? వెన్ సోడియం మెటల్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ఇథనాల్, జాగ్రత్తగా డ్రాప్ చేయాలి, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? వెరీ గుడ్, హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. A is the correct answer. 46. The functional group present in methanol. Methanol లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏది? What is the functional group present in methanol? What is the functional group present in methanol? Very good. Alcohol is present in functional group present in methanol. 47. IUPAC name of alkene containing 3 carbon atoms. ఒక ఆల్కీను 3 కార్బన్ ఆటమ్స్ కలిగినటువంటి ఆల్కీన్ యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఆల్కీన్ కంటైనింగ్ 3 కార్బన్ ఆటమ్స్? 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రొప్ అంటారు. ఆల్కీన్ కాబట్టి ఈన్ అంటారు, ప్రొపీన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 48. ఫస్ట్ మెథడ్ ఆఫ్ హోమోజీనియస్ సిరీస్ అమాంగ్ alkynes. First member of homogeneous series. First member of homogeneous series among alkynes. Alkynes లో ఫస్ట్ మెంబర్ ఏది? వెరీ గుడ్, ఇథైన్ అండి, ఇథైన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 49. Product that formed by dehydration of ethanol in concentrated sulfuric acid. ఇథనాల్ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి యాడ్ చేసి డీహైడ్రేషన్ చేయడం ద్వారా ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? ఇథనాల్ని డీహైడ్రేట్ చేస్తే ఇథీన్ ఫామ్ అవుతుందండి, ఇథీన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th one. నంబర్ ఆఫ్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఇన్ అమోనియా. అమోనియాలో నంబర్ ఆఫ్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఎన్ని? అమోనియాలో నంబర్ ఆఫ్ సింగిల్ కోవలెంట్ బాండ్స్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైవ్, 50 క్వశ్చన్. నంబర్ ఆఫ్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ ఇన్ అమోనియా. NH3 కదా, నైట్రోజన్కి 3 హైడ్రోజన్స్తో బాండ్స్ ఉంటాయి, 3 బాండ్స్ ఉంటాయి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి ఒక ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి బిట్స్ కార్బన్ అండ్ కాంపౌండ్స్లో. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను కింద కామెంట్ బాక్స్లో రాయండి, తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.